దేవుని మహాపరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రాలు. ఈ సాయంకాలం మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని కలవడానికి దేవుడు చూపిన కృప మహోన్నతమైనది. అందరూ క్షేమంగా ఉన్నారు కదా, అందరూ సౌఖ్యంగా ఉన్నారు కదా. ఈ సమయంలో దేవుని ఒక వాక్యాన్ని చదువుకుందాం. దావీదు కీర్తనలు 27వ కీర్తన మరి 10వ చరణములో, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీను. చూసారా, దేవుడు చేరదీసేవాడు, దేవుడు ఆదరించేవాడు, దేవుడు ఆదుకునేవాడు, దేవుడు ప్రేమించేవాడు. ఎంతోమంది మరి కంటున్నారు కానీ ఆ కన్న పిల్లలను రోడ్ల మీద పడేస్తున్నారు, బస్టాండ్ల దగ్గర పడేస్తున్నారు, చెత్త కుప్పల దగ్గర పడేస్తున్నారు. దావీదు ఆ మాటను తెలియజేస్తున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీను. ఎంతో గొప్ప మాట చెప్తున్నాడు. చూసారా, దావీదు మహారాజు. దావీదుకు తెలుసు వారి తల్లిదండ్రులే ఆయన పట్టించుకోలేదు, వారి కుటుంబస్తులే ఆయన చిన్న చూపు చూశారు. కాబట్టి దావీదు గొప్ప విశ్వాసపు వాక్కును పలుకుతున్నాడు. ఒకవేళ నా తల్లిదండ్రులను విడిచినను కూడా యెహోవా నన్ను చేరదీను, అనగా యెహోవానే నాకు సమస్తము, యెహోవాయే నాకు కాపరి, యెహోవాయే నాకు తల్లి తండ్రి అనేటువంటి ఆ మాటను తెలియజేస్తున్నాడు. ఈరోజు ఎవరైనా మీకు అమ్మ నాన్న లేదా, మీరు అనాథలుగా ఉన్నారా, లేకపోతే అందరుండి కూడా అనాథలుగా మారారా, అయితే మీకు ఒక శుభవార్త. దేవుడు మిమ్మల్ని చేరదీస్తున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. ఆయన మీకు సమస్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. భయపడకండి, ధైర్యంగా ఉండండి. మీ కొరకు నేను ఒక మాట ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, ఈ సాయంకాలం ఎంతమంది వాక్యం విన్నారు వారందరూ జ్ఞాపకం చేసుకొని వారిని చేరదీసి, అయ్యా నేను ఎన్నడూ మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అనే వాగ్దానం వారి పట్ల నెరవేర్చమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి మీ అందరికీ ఈ సాయంకాలం శుభాలు తెలియజేస్తున్నాం.